హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం NMMS స్కాలర్షిప్కు సంబంధించిన OTPR ఎలా క్రియేట్ చేయాలో, పాస్వర్డ్ ఎలా మార్చుకోవాలో, లాగిన్ ఎలా అవ్వాలో స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. మొదటగా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేస్తే NMMS అధికారిక సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసి కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. ఒక ఓటీపీ మీ ఫోన్కి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేస్తే తదుపరి స్టెప్కి వెళ్తుంది. ఇప్పుడు మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేయండి. మళ్ళీ మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఆటోమేటిక్గా మీ పేరు, తల్లిదండ్రుల పేర్లు వంటి వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఇక్కడ మీరు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ లాంటివి ఎంటర్ చేయాలి. నెక్స్ట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఒక రెఫరెన్స్ నంబర్ జనరేట్ అవుతుంది. ఈ నంబర్ని తప్పనిసరిగా నోట్ చేసుకోండి. తర్వాత ప్లేస్టోర్కి వెళ్ళి NMMS అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. యాప్ ఓపెన్ చేసి మీ రెఫరెన్స్ నంబర్ ఎంటర్ చేయండి. అప్పుడు మీ మొబైల్కి మళ్ళీ ఓటీపీ వస్తుంది. అదే సమయంలో ఫేస్ క్యాప్చర్ కూడా కంపల్సరీగా చేయాలి. దీనికోసం మీ ఫోన్లో పేషాప్ యాప్ ఉండాలి. ఫేస్ క్యాప్చర్ పూర్తి అయిన తర్వాత మీ OTPR విజయవంతంగా క్రియేట్ అవుతుంది. OTPR పూర్తి అయిన తర్వాత మీ మొబైల్కి పాస్వర్డ్ కూడా OTP రూపంలో వస్తుంది. ఆ పాస్వర్డ్ని NMMS వెబ్సైట్ లేదా యాప్లో లాగిన్ చేసేటప్పుడు ఎంటర్ చేయాలి. లాగిన్ అయిన వెంటనే చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు మీకు సులభంగా గుర్తుంచుకునే ఒక కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడే కొత్త పాస్వర్డ్తో లాగిన్ అయితే స్టూడెంట్ యొక్క పూర్తి వివరాలు స్క్రీన్లో డిస్ప్లే అవుతాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన స్టెప్ ఏమిటంటే NPCI మ్యాపింగ్ కూడా చేయవలసి ఉంటుంది. అంటే స్టూడెంట్ యొక్క బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే NMMS స్కాలర్షిప్ అమౌంట్ డైరెక్ట్గా స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇలా సింపుల్గా NMMS స్కాలర్షిప్ OTPR పాస్వర్డ్ చేంజ్ లాగిన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.